ప్రేమ ఈ పదానికి అనేక మంది కవులు అనేక నిర్వచనాలు ఇచ్చారు. ప్రేమ అంత గొప్పది లేదు, ప్రేమ అంత గుడ్డిది లేదు, ప్రేమ చాలా పవిత్రమైంది, ప్రేమ ఉంటే చాలు ఈ జీవితానికి ఏం అవసరం లేదు, ప్రేమ కోసం దేవదాసులైన వాళ్ళని చూసాము, ప్రేమ కోసమే జీవితాన్ని గడిపిన వాళ్ళని చూసాం. అనేక ప్రేమ కథలు చరిత్రలో అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలు చూసాం. కానీ వీటన్నిటి మధ్యలో ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో 3 నెలలకు ఒకసారి ప్రేమ, 3 నెలలకు ఒకసారి బ్రేకప్, ఇలాంటి ఒక కొత్త కథ, నెక్స్ట్ లెవెల్ కథ, ఒక సిటీ లైఫ్ కథ, ఒక హై ప్రొఫైల్ కథ అని చెప్పాలా ఏం చెప్పాలో తెలియదు. కానీ ఈ సినిమాలో మాత్రం ప్రేమకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రేమ ఒక పట్టాన్ని అతుక్కుంటే వదిలిపెట్టదు, కాలికి షూకి అంటుకున్న ఒక బబ్లిగం లాగా ఉంటుంది అని చెప్పకనే చెప్పారు. ఆ సినిమా పేరే బబ్లిగం అని మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ సినిమాకున్న విశిష్టత ఏంటంటే, ఒక 2023 సంవత్సరంలో ఒక కొత్త హీరో ఇంకొక 2 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోబోతుంది. అంటే 2024 సంవత్సరానికి ఒక కొత్త హీరో ఉదయించాడు. ఆ హీరో చాలా హైబ్రిడ్ స్టార్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక మలయాళీ, తెలుగు స్టేట్లకు సంబంధించిన ప్రేమతో నుంచి పుట్టినవాడు కాబట్టి సుమ కనకాల, రాజు కనకాల ముద్దుల కొడుకు రోషన్ కనకాల మొత్తానికి తెరంగేట్రం చేశాడు హీరోగా. గతంలో చిన్నప్పుడు ఒక చిన్న సినిమా చేసేసి అదేదో చేసామన్నట్టుగా అనిపించుకున్నాడు. కానీ ఇది ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మాస్ హీరో లాగా ఎంట్రీ ఇచ్చాడు. ఒక లవర్ బాయ్ లాగా ఉన్నాడు. అందుకే ఇతన్ని హైబ్రిడ్ హీరో అంటున్నా నేను. ఈ సినిమా ఫస్ట్ సీన్ చూసినప్పుడు అమ్మో వీడేంటో భలే మరో అర్జున్ రెడ్డి లాగా తయారవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నాడా అని అనిపించింది. కానీ సినిమా చూస్తున్న కొద్దీ ఒక పాయింట్లో ఇది ఏ తరగతికి సంబంధించిన లవ్ స్టోరీ, ఈ మరీ అగ్రవర్ణాలకు సంబంధించిందా, చాలా పెద్ద మల్టీమిలియనీర్స్కి సంబంధించిన కథ, లేకపోతే ఒక మామూలు వీధుల్లో ఉండేవాడి కథ అనేదానికి నాకు దొరకలేదు, ఎక్కడ లింక్ దొరకలేదు. అలాంటి ఒక కథలో ఇతను ఎలా చేశాడు, ఇతను ఎంత బాగా మిడిపోయాడు అనే దానికి నా దగ్గర కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అద్దం ముందు నుంచొని ఒక సీన్ చెప్తూ ఉంటాడు. అతను చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి అలాంటి ఒక సీను, ఏడుస్తా చేస్తున్న సీన్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ కానీ, ఇకపోతే మిగతాదంతా కూడా ఆడతా పాడతాగా చాలా ఎన్నో సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అతను చేసిన నటనకి మాత్రం నిజంగా ఫిదా అయిపోయాను. ఒక హైబ్రిడ్ స్టార్ ఒకడు మళ్ళీ వచ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఒక మిడిల్ రేంజ్ హీరో నుంచి హై రేంజ్ హీరోకి వెళ్ళటానికి, నిజమైన మార్కులు వేయించుకోవడానికి ఒక పర్ఫెక్ట్ హైటు వెయిట్తోని ఒక కుర్రోడు దిగాడు అనిపించింది. అతనే రోషన్ కనకాల. అలాగే మానసా చౌదరి ఈ సినిమాతోనే పరిచయం అయింది. అమ్మాయి కూడా ఎక్కడ అంటే బిడియం లేకుండా ఒక కొత్త అమ్మాయి ఎన్ని రకాలుగా చేయాలని రకాలుగా చేసింది. ఇకపోతే ఈ సినిమాలో ముద్దుల తాకిడి గురించి చెప్పాలి. అసలు ముద్దులు ఇన్ని రకాలుగా పెట్టచ్చా? ఒక ముద్దు కోసమే సినిమా అంతా చూసిన రోజులు మనవి. ఒక తొలి ముద్దు అని ఒక సినిమాను, అసలు మొదటి ముద్దు ఎంత గుర్తుంటుందో, ఎంత తీయనిదో, అలాగా ఒక ముద్దు మీద ఎన్ని రకాల కవితలైనా రాసుకోవచ్చు. అలాంటి ఒక ముద్దుని ఈ సినిమాలో ఇప్పుడున్న పరిస్థితులు, పిల్లలు ఎలా ఉన్నారని చెప్పడానికి ప్రత్యక్షంగా చాలా ఈజీగా లిప్ లాక్లు కానీ, కొన్ని చోట్ల చాలా భలే చేశారనిపిస్తే, కొన్ని చోట్ల ఇంత అవసరం అనిపించింది. దీనికి సంబంధించిన దర్శకుడు గతంలో క్షణం అనే ఒక సినిమా, అది అడవిశేషు అండ్ అనసూయ భరద్వాజ్ వీళ్ళందరూ ఉండి ఆ సినిమాని చాలా పెద్ద విజయానికి వైపు తీసుకెళ్లారు. చాలా చిన్న సినిమాగా విడుదలైంది. అది చాలా తక్కువ బడ్జెట్లో, ₹1.5 బడ్జెట్లో విడుదలయ్యి చాలా సంచలన విజయం సాధించింది క్షణం. అందులో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా తోడై ఉన్నారనిపించింది. ఇకపోతే కరోనా టైంలో కృష్ణ అండ్ హిజ్ లైలా, అది కూడా సిద్ధు జొన్నలగడ్డ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అది కూడా చాలా కష్టమైన సబ్జెక్టు, రాయటం కానీ తీయటం కానీ. అక్కడ కూడా రైటర్గా సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు, రవికాంత్ పేరప్కి సపోర్ట్గా. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఈ సినిమాకి సంబంధించి ఎవరున్నారని లెక్క చూస్తే ఈ సినిమాకి ఎవరు లేరు. అందరు కొత్త వాళ్ళతో ఒక వెరైటీ టైప్ ఆఫ్ కథని చెప్పాలనుకొని చేసిన రవికాంత్ ప్రయత్నం నాకెందుకో అది వృధా ప్రయత్నం అని అనిపించింది. కారణం ఏంటంటే, అలాంటి కథని యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడు ఏ కథ తీసుకున్నా ఎక్కడొకక్కడ మనల్ని ఊహించుకోవడం అనేది సహజం. అది ప్రతి ఒక్క ఆడియన్ కూడా తను ఓన్ చేసుకుంటాడు. ఎక్కడో వాళ్ళ ఇంట్లోనో, అతనిలో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో ఎక్కడో ఒకక్కడ తీసుకోవాలి. కానీ ఈ పాయింట్లో తీసుకోవడానికి
ఒకవైపు ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకోలేరు, ఒకవైపు ఈ అబ్బాయిని కూడా ఎక్కడ తీసుకోలేరు. కానీ కాలేజీ స్టూడెంట్స్ బ్రేకప్ అయిన ఒక కొత్త కొత్త లవర్స్ అప్పుడప్పుడే టీనేజర్స్లో నుంచి బ్రేకప్ అయిన వాళ్ళు, రోజు నైట్ పార్టీలు చేసుకునే వాళ్ళు, హై సొసైటీ పీపుల్, పబ్ కల్చర్ తెలిసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ మాత్రం ఈ సినిమా ఏమైనా నచ్చే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా కూడా శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కానీ కెమెరా వర్క్ కానీ ఎందుకనో కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా చేస్తే కొన్ని కొన్ని చోట్ల చాలా చాలా అవసరం లేదేమో అనిపించింది. మిగతా అన్నీ కూడా వీళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే మాత్రం చాలా మొదటి సినిమాకి ఇంత ఎత్తున చేస్తారా, ఇంత భారీ ఎత్తున చేస్తారా అన్నంత గొప్పగా ఒక ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా కనబడింది. రోషన్కి ఎంతవరకు మార్కులు వేయచ్చు. రోషన్ను అంత అంత అలా చేసాడంటానికి అంటే మొదటి సినిమా కాబట్టి ఇవన్నీ డిస్కషన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఇతనికి ఒక హీరో మెటీరియల్, పక్కా తెలుగు హీరో మెటీరియల్ అన్నట్టుగా ఉన్నాడు. కటౌట్ కానీ 6 feet అబోవ్ ఉన్నాడు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇతను ఇంకా కొన్ని ఫ్యూచర్లో కూడా మంచి మంచి కనుక సబ్జెక్టు కనుక సెలెక్ట్ చేసుకొని చేయగలిగితే చాలా బాగుంటాడు, రాటుదేలుతాడు. ఇట్లాంటి మొదటి సినిమాలోనే ఇతనికి ఒక మిక్స్డ్ అనుభవం ఎదురవడంతో ఇతను ఇక నుంచి కూడా చేసే సినిమాలని మంచి కథలను ఎన్నుకొని చేసుకుంటాడని చెప్పి ఆశిస్తున్నాను. ఏ సినిమాకైనా సరే కొన్ని కొన్ని బలాలు ఉంటాయి. అది కథాబలం అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. కానీ ఈ సినిమాకి సంబంధించిన బలాలు ఏంటంటే ఓన్లీ నటీనటుల పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అందులోనూ సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదరు రోషన్ కనకాల ఫాదర్గా నటించారు. ఫస్ట్ టైం అతను తెరంగేట్రం చేసినట్టున్నారు. అలాగే కిరణ్ అనే అతను వర్క్ కూడా బాగా నచ్చింది. కొన్ని కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. మిగతా చోట్ల అంతా కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా నాసిరకంగాను లెంగ్త్ ఎక్కువ ఉండింది. అవసరం లేని చోట్ల చాలా చోట్ల కూడా అవసరం లేననిపించింది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే చాలా లాంగ్వేజ్, చాలా హై లెవెల్ లాంగ్వేజ్. ఇప్పుడు కొత్త కొత్త పిల్లలు కనుక ఫోన్లో టెక్స్ట్ చేస్తున్నప్పుడు చాలా పాస్ట్ లాంగ్వేజ్ వాడతారు. అలాంటి లాంగ్వేజ్ ఉండింది. అది అందరికీ కూడా కామన్ ఆడియన్స్కి, అట్ ద సేమ్ టైం బీసీ సెంటర్లో ఉన్న ఆడియన్స్కి చాలా కష్టం అది. ఆ విషయంలో మాత్రం చాలా ఆలోచించి చేసుకుని ఉండాల్సింది. అయితే సమాజం మారుతుంది స్పీడ్గా. యూత్కి నచ్చితే చాలనుకున్నారో ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఏదేమైనా కూడా వీళ్ళు చేసిన ప్రయత్నం అయితే కనుక బెడ్స్ కొట్టిద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బబుల్గమ్ సినిమాకి సంబంధించి టైమ్స్ ఆఫ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. నేను మీ శివ మల్లాల.